నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరద దాదాపుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు అతలాకుతలం చేస్తూ ఉంటే కామారెడ్డిని మాత్రం బీభత్సం. అంటే కామారెడ్డిలో వర్షపాతం లేనప్పటికీ అంటే అంత పెద్ద ఎత్తున అసలు వర్షాలు పడి కామారెడ్డిలో కురిసిన వర్షానికే అంత ప్రభావితమైందా? కామారెడ్డిలో మొత్తం పంట నష్టం జరిగింది తీవ్రంగా. మనం చూసినాం, కొన్ని వీడియోలలో చూసినాం, ఎటు వరద అంటే కార్లు కొట్టుకపోతున్నవైనా మనం చూసినాం. ఎందుకంటే చాలా వరద పైనుంచి వచ్చిన వరద కామారెడ్డిని ముంచెత్తింది. మొత్తానికి వాళ్ళు పాపం ఉన్నది ఉన్నట్టుగా బుట్ట ఏది మనం మనం అంటాం కదా, ఉన్నది ఉన్నట్టుగా ఇల్లు వాకిలు ఇడిచిపెట్టి బయటకు వెళ్ళి రండి అనే విధంగా వాళ్ళు ఇల్లు వాకిలు ఇడిచిపెట్టి మొత్తానికి ఎట్లా కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్న నేపథ్యం మనం చూసినాం. అయితే దీనికి సంబంధించి కామారెడ్డిలో పరిస్థితులు తెలుసుకున్న కొందరు నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు తిరగడానికి హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు, కానీ జనాలను కాపాడడానికి మాత్రం హెలికాప్టర్ వాడకుండా చూస్తూ ఉన్నాం. ఈ హెలికాప్టర్ల అలుగుడు ఈ కథ అంతా చూసినాం. అయితే ప్రజల ప్రాణాలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని కామారెడ్డికి సంబంధించిన నాయకులు ఎంతోమంది కృషి చేస్తూ ఉన్నారు. అయిన నేపథ్యంలో కామారెడ్డి ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న నేపథ్యంలో మనం నిజంగా ఈ వాహిని టీవీ నరేష్ అన్న, అంటే అంతకుముందు వాహిని టీవీలో వేసిండు, నరేష్ అన్న లీడర్ టీవీ పెట్టుకున్నాడు. లీడర్ టీవీ నరేష్ అన్న చేసిన ప్రోగ్రాం లీడర్ టీవీ నరేష్ అన్నది అక్కడనేది కామారెడ్డి అన్నకు సంబంధించి కూడా 5 ఎకరాల 6 ఎకరాల పొలం మొత్తం ఉసుకలో కొట్టుకపోయింది. అంటే దాదాపుగా ఇప్పుడు పంట నష్టపోయిన వాళ్ళు ఈ వర్షాకాలం మరొక ఎండాకాలం కంపల్సరీగా 2 పంటలు మునగాల్సిందే. పెద్ద ఎత్తున ఖర్చు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఖర్చు కన్నా ఇప్పుడు వచ్చిన దానికి ఎంతో కొంత సరుకోగలుగుతారు కావచ్చు, కానీ పెట్టుబడి పెట్టి పంట వరలు నాట్లేసిన సమయానికి నాట్లేసిన తర్వాత ఉసుకొచ్చి మొత్తం గప్పకపోయింది. అంటే పంట నష్టపోయినట్టే. దాదాపుగా దాన్ని తీసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎప్పటికప్పుడు కొంచెం లెవెల్ చేసినా కానీ భూమి అయితే దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్పందించిన రాజగోపాల్ రెడ్డి నరేష్ అన్న ఫోన్ చేసి, అంటే నా ద్వారా నేనేమైనా చేయగలుగుతానా, నేనేమైనా చేయొచ్చా అని అడిగిన నేపథ్యం మనం చూస్తున్నాం. మన దాటుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాజగోపాల్ రెడ్డి స్పందించి కామారెడ్డి ప్రజల కోసం సాయం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏ రకంగా సాయం చేసిండు, మరి నిజంగా కామారెడ్డి ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఏది లీడర్ టీవీ నరేష్ అన్న ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నాడు, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాడు, తన ఛానల్లో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాడు. అసలు ప్రజలకు జరిగిన ఆస్తి నష్టం ఏంది, ఏ విధంగా ఉన్నది అనేది మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకటే ముచ్చట చెప్తున్నా, కామారెడ్డి ప్రజలకు ఏదన్నా ఒకటి చేయండి. ఇక్కడ కామారెడ్డి ప్రజలకు ఏదైనా ఒకటి మీ వంతు సాయంగా ఏదైనా ఒకటి చేయండి. అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో తెలుసుకుంది. కనీసం లేకపోతే ఎవరైనా సహాయం చేస్తామంటే మాట సహాయం అనేది చేసి వాళ్ళకు ఈ వార్తను అందజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ద్వారా ఎంతో కొంత సహాయం అందినట్టు ఉంటుంది. దయచేసి మిత్రులారా మీరు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి ప్రజల కోసం, అలాగే కామారెడ్డి ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారనుకుంటారో, సహాయం చేయాలనుకుంటారో, ఆ సహాయం చేయాలనుకునే వారికి కామారెడ్డి ప్రజల గురించి వివరించండి. ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ అన్నకు సంబంధించి, ఇప్పుడు కామారెడ్డికి సంబంధించి నరేష్ అన్న దగ్గర అసలు ఎట్లా ఉంది, ఏం కథ అన్నది. హలో అన్న, నమస్తే. నమస్తే వెంకటేష్ అన్న, లైవ్లో ఉన్నావు. అయితే ఇప్పుడు కామారెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటున్నావు. ఓకే. అంటే ప్రస్తుతానికి కామారెడ్డి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అన్న? వరద బీభత్సం తర్వాత కామారెడ్డి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పంట పొలాలు ఎట్లా ఉన్నాయి? అసలు పంట పొలాలు పనిచేస్తాయా, లేకపోతే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఓకే, లైవ్ లో ఉన్నానా నేను? చెప్పండి అన్న. ఓకే, అయితే ఏం లేదు, అసలు గతంలో ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి కామారెడ్డి ఎదుర్కొంటా ఉంది. ఓకే. వాళ్ళు సరే వర్షాలు అంటే కొన్నిసార్లు అతివృష్టి అనావృష్టి చూసినప్పటికి కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే మేము ఎప్పుడు చూడలేదని చెప్పి మా తండ్రులు చూడలే, తాతలు చూడలే. అసలు ఈ వానలేంది వరదలేంది మేము బతికితేదాలని అనుకున్నామని నిన్న దాకా అన్నారు కామారెడ్డి వాళ్ళు. కానీ ఇలా ఇంకో పరిస్థితి ఏంటంటే, ఆడికెళ్ళి వస్తే నిన్న దాకా ప్రాణాలతో బయటపడితే చాలనుకున్న వాళ్ళు ఇలా మా పంటలు మా పొలాలు అని ఇక ఇలా చూసుకుంటున్నారు. అసలు ఆ పొలాలు చూస్తే వాళ్ళకు కళ్ళలో నీళ్ళే జరుగుతున్నాయి. అంటే పంట పొలాలు మొత్తం ఖతమైపోయినాయి, నాశనం, ఏమీ లేదు, నాశనం. అసలు భూమి ఎవరి భూమి ఏందనేది గుర్తుపట్టేంత ఉన్నదా? ఏది గుర్తుపట్టరాదు. ఆ ఇసుక మేటలు, ఆ కథ చూస్తే నిజంగా నేను కూడా విజువల్స్ అవన్నీ తీసుకోవడానికి వచ్చిన కామారెడ్డి నేనంతా ఆడ ప్రజలు వాళ్ళందరినీ కలిసిన కాలనీ వాసులు వాళ్ళు కూడా అన్ని ఉన్న సామానంతా కొట్టుకపోయి వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఇటు పక్క పంట పొలాల కాడికి వస్తేనైతే అసలు ఏం ఆశ లేదు, వాళ్ళు సస్తమంటుడు. అంటే ఇప్పటికే వీడియో అప్లోడ్ చేసినావు అన్న? ఏదన్నా వీడియో అప్లోడ్ చేసినావు ఏదన్నా ఒకటి? ఆ పంట పొలాలు లేదు,
ఇప్పుడే వచ్చినా అందరు ఇగో రైతులతోనే మాట్లాడుతున్నా, కావాలంటే నీకు ఒకరిద్దరు రైతులతో కూడా మాట్లాడిస్తాడు. నా పక్కన ఉన్నారు చాలా మంది. ఒకసారి వీలైతే ఇవ్వండి. ఒక రైతు ఉన్నాడు, మాట్లాడు. ఈ రైతు పేరు మహేష్. మహేష్ చెప్పబ్బా, నువ్వు ఇగో లైవ్ లో ఉన్నావు, వాళ్ళు అడుగుతున్నారు హైదరాబాద్ స్టూడియోలోకి వెళ్ళి. ఏమేమి చెప్పు నీ పరిస్థితి. సార్ నమస్తే సార్. నమస్తే బ్రదర్. ఎట్లుంది ఇప్పుడు కామారెడ్డి పరిస్థితి? మీ పంట పొలాలు ఎట్లున్నాయి సార్ అక్కడ జనాలు రోడ్ మీదకి వచ్చారు సార్. ఇక్కడ రైతులు మాత్రం మొత్తం పెట్టుబడి పోయింది సార్, జాగా కూడా పోయింది సార్, భూమి కూడా నా ఆస్తి నష్టం కూడా అయింది సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? సార్ నాకు 3 ఎకరాలు ఉన్నది సార్. ఓకే. అంటే 3 ఎకరాలలో నాది 1 ఎకరా సార్. 2 ఎకరాలు నేను కౌలు తీసుకున్నా సార్. అంటే ఒక 2 ఎకరాలు, ఒక ఎకరం మాత్రం మీది, 2 ఎకరాలు వేరే దగ్గర కౌలుకి తీసుకున్నారు. పక్కనే సార్ కౌలు తీసుకున్నా సార్. ఓకే. దాంట్లో మొత్తం దాదాపు ఫీట్ నర నుంచి 2 ఫీట్ల ఉష్కే లేదా ఇసుక మొత్తం నింపుకోపోయింది సార్. ఇక్కడ కూడా కనీసం అది వరి పూస అనేది కనబడకుండా అయిపోయింది సార్ మొత్తం. అతి ఘోరమైంది సార్. అంటే ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఏమంటుండు? అసలు రైతుల గురించి రాలేదు సార్. బీపేటకి వచ్చేసిండు సార్. మా కామారెడ్డి ఎమ్మెల్యే బీపేటకి వచ్చిండు. బీపేటలో బ్రిడ్జి కూలిపోయింది, అక్కడ వచ్చిండు. చెరువు కట్టకు బుంగ పడ్డది. అక్కడికి వచ్చిండు. అక్కడ పర్యవేక్షించి వాళ్ళ పనులు వేగవంతం చేసి, ఆ ఉన్న అధికారులతో పనులు వేగవంతం చేసి వెళ్ళిండు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రైతుల దగ్గర పంట పొలాలు ఎట్లున్నది ఏం కథ అనేది ఇంకా గ్రౌండ్ లెవెల్ అసలు ఎవ్వరు కూడా రాలేదు సార్. అంటే ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని రోజులు ఉన్నారు నీళ్ళల్లో? 5 రోజులు. అంటే మరి మీకు తిండి గిట్లా ఏమైనా సాయం చేసిరా? ఒక్కళ్ళు కూడా రాలేదు. అడిగిన వాళ్ళే లేరు ఇప్పటి వరకు. అడిగిన నాదుడే లేడు సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రాలే అక్కడికి? హలో అన్న, ఇప్పుడు 5 రోజుల కాలంలో ఇప్పుడు 5 రోజులు నీళ్ళల్లో ఉన్నారని చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అక్కడికి రాలేదన్న? నేను అంటే అది మాట్లాడేది నిన్ననేమో అది కాలనీ వాసులు అక్కడ ముంపు ప్రాంతము. ఓకే అన్న. అది ఇప్పుడు రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఉన్నారు. ఓకే. వీళ్ళకి ఇంటికాడ వరద లేదు. ఓకే. అంటే చేను ఖరాబ్ అయింది. చేనులు కొట్టుకపోయినాయి, చేనులు నాశనం అయిపోయినాయి. ఆశ అయితే ఏం లేదు. మేము సస్తం బతికినా వేస్ట్. మేము ఏం చేసుకోవాలి చెప్పు రేపటి నుంచి మా చేతి. అంటే పాపం ఎకరం పొలానికి ఇంకో 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడట. 2 ఎకరాలు మొత్తం ఇది పోయింది, ఏది లేదు. ఇప్పుడు వాళ్ళు వట్టిగా చేతులు ముందర పెట్టుకుని కూర్చోరు అంతే. ఏం చేయమంటారు అని చెప్తారు అంతే. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ అసలు అక్కడికి అడుగు పెట్టలే? ఇంకేం చేయలేదు. నేను ఇందాకనే ఇక్కడ ఏఓకి ఫోన్ చేసిన, ఆయన ఏమంటాడంటే సర్వే చేయమని చెప్పింది. మా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిండు. పంట నష్టం ఎంత జరిగిందని సర్వే చేయమని. పంట నష్టము పైగా జరిగిన నష్టము అదంతా కూడా రికార్డ్ చేయమని చెప్పిండ్రట. ఎంత ఏందనేది అయితే ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు ఇంకా. దానికోసం నేను కూడా ఇలా రైతులతో మాట్లాడడానికి వచ్చిన. అంటే సుమారుగా ఎన్ని కోట్ల నష్టం జరగచ్చు అన్న అందరూ పంట నష్టం? అది లెక్క లేదు, ఎందుకంటే ఇది కోట్లలో అనిపిస్తలేదు ఇంకా. దాని దాటిగా ఏమున్నది అర్థమైతలేదు ఇక్కడ. వీళ్ళు భూములే కనిపిస్తలేవు ఫస్ట్. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేది కావు కదా ఇవి. వాళ్ళు అనేది ఏంటంటే ఈ ₹1 కోటి నష్టం 2 కోట్ల లెక్క ఏనికి లేదు ఇక. అలా భూమి లేదు, వాళ్ళ ఆశ లేదు, ఇలా నీకు ఒడ్లు లేవు, ఏమి లేవు. ఒట్టిగా ఎడారైతుంది కదా. అంటే ఎవరి భూమి ఏ భూమి ఎవరిది అనేది గుర్తుపట్టనంత పరిస్థితి లేదు. ఎడారైపోయింది మొత్తానికి. పంట పొలాలన్నీ కొట్టుకపోయినా ఏమి లేదు ఆశ. రైట్ అన్న. నిజంగా ఇప్పుడు కామారెడ్డిలో కురిసిన వర్షానికి ఇదంతా జరిగిందా, లేకపోతే పైనుంచి వచ్చిన వరదన ఇదంతా? కూడా వచ్చింది వరద. పైన చెరువులు కూడా తెగిపోవడము, తూములు రిపేర్ చేయకపోవడము, కొంత ప్రభుత్వ అలసత్వం కూడా ఉంది, అధికారుల అలసత్వం కూడా ఉంటది. లేకపోవడం వల్ల ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇన్ఫ్లో ఎక్కువడం, దాని తర్వాత వీళ్ళు అవుట్ ఫ్లోకి సరిపడా లేకపోవడం కూడా, ఇవి కూడా కాలువలు సాపు లేక, తూములు సాపు లేక ఇక వాటర్ ఒకటేసారి బయటకు వచ్చేసి ఇక రైతుల మీద పడ్డట్టు అయిపోయింది. రైట్ అన్న. అంటే దీనికి సంబంధించి ఈ విషయాలు తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి గారు మీకు సహాయం చేయమని నిజంగా మీకు ఫోన్ చేసినట్టుగా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన అన్న. నిజంగా అది ఎంతవరకు వాస్తవం? వాస్తవమే, వాస్తవం కాబట్టి నేను ఆయన సాయం చేసిండు, పంపించిండు. అంటే నేను ఇట్లా గ్రామాలకు వెళ్తున్నా, ఇట్లా కామారెడ్డిలో వరద ముంపు ప్రాంతాలకు వెళ్తున్నా అని తెలవంగానే ఎవరో చెప్పిరట, నరేష్ జర్నలిస్ట్ అంటే. ఫోన్ చేసి మరి నరేష్ ఏంది పరిస్థితి అక్కడ అని అడిగిండు. ఇట్లా ఉంది సార్ అన్న అని అడిగితే వెంటనే ఆయన సరే నా తరపున కొంత నిత్యావసర సరుకులన్నా ఏమన్నా అవసరం అయితే ఆ నిరాశ్రయులకు కొంచెం హెల్ప్ చేయమని చెప్పి అడిగిండు. సో ఆయన చెప్పిన దాని ప్రకారంగా నిన్న ఇమీడియట్ గా ఒక 300 కుటుంబాలకి నిత్యావసర సరుకులు కనీసం ఒక 2-3 రోజులు 3-4 రోజులు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి ఒక 700-800 సరిపడా సరుకులు బ్యాగ్ చేసి ఇచ్చిన ఉంటుంది. టైంలో కొంత సపోర్ట్ ఎంతో కొంత, అంటే వాళ్ళ బ్రతుకులు మార్చలేకపోవచ్చు కానీ కనీసం ఈ రోజు గడిస్తే చాలు, ఒక 2-3 రోజుల మందం అన్నా కనీసం మాకు ఒక ఫుడ్ ఉన్నదని ఒక భరోసా కల్పిస్తుంది. ఎందుకంటే అన్ని పోయినాయి అన్నట్టు. వాళ్ళకి జీరో ఉన్నారు. కొన్ని కాలనీలో చూస్తే వాళ్ళ ఏడుపు చూస్తే అసలు ఏంది ఇది, ఎట్లా వచ్చింది, ఇది ఏదో పిడుగుబాటు అయింది అలా పరిస్థితి.
ఆడ వాళ్ళ ఇంట్లో సామాన్లు ఏమీ లేవు, మొత్తం బయట వేసేసి ఎండకి పెట్టేసిర్రు. అవి ఎండలేవు, అవి ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం నాశనం అయిపోయినాయి. బట్ రాజగోపాల్ అన్న చేసిన హెల్ప్ ఏదైతే ఉందో నిజంగా హెల్ప్ అయింది. ఇంకా అంటే సాయం ఆ టైంలో అందించడం అనేది చాలా గొప్ప విషయం. నిజమన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, చేయాలంటే మంత్రులు ఎమ్మెల్యేలు మనిషికో ఒక నెల జీతం ఇచ్చినా తప్పులేదు వాస్తవానికి. కరెక్ట్. వీళ్ళు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వీళ్ళు ఎంతో కొంత స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా 100 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు కూడా 100 కోట్ల రూపాయలు పార్టీలో ఉన్నాయని చెప్తారు. వీళ్ళు కూడా సాయం చేసినా తప్పులేదు, ఎందుకంటే గతంలో ఇతర రాష్ట్రాలకు పోయి సాయం చేసింది కేసీఆర్. ఇప్పుడు వీళ్ళకి చేస్తే తప్పేం లేదు కదా కామారెడ్డి ప్రజలకు. అదే నిజంగానే కామారెడ్డి అయినా ఉమ్మడి మెదక్ అయినా నష్టపోయిన మెయిన్ గా రైతులు. సరే అక్కడ కొంతమంది ప్రజలైనప్పటికీ మెయిన్ గా రైతులకి, ఇప్పుడు ప్రజలంటే సరే వేరే పని చేసుకుని ఏదో చేసుకుని ఇంటికాడ సరుకులు కొనగలుగుతారు. రైతుల చేతులకి వెళ్ళి భూములు పోతే ఇలా పరిస్థితి ఏంది కదా ఇప్పుడు అడిగేది. పంటలు పోయినా వీళ్ళకి ఎన్నోసార్లు పంట నష్టమైంది, దాన్ని మోసిండ్రు, భరించిండ్రు, అన్ని రకాలుగా బాధలు పడ్డారు. కానీ ఇలా భూమే పోతే ఏట్లే బతకాలి, రేపు వచ్చి ఏం చేసుకోవాలి? చాలా ఇబ్బంది అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్న సెట్ అవడానికి, కొన్ని సంవత్సరాలు పడుతుంది. పంట పండినా కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది అది అదంతా చేయడానికి. ఎగ్జాక్ట్లీ వెంకటేష్ భాయ్. ఓకే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది కామారెడ్డి పరిస్థితి ఇట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు, కనీసం అక్కడ పోడు కూడా పోలే. అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు కానీ మరి ఏంది పరిస్థితి ఏం కదా అని ఒక అడుగు అట్లా పోయి మరి వాళ్ళని పరామర్శించి మీ ఇండ్లు ఎట్లున్నాయి, మీ జాగలు ఎట్లున్నాయి, మీ పరిస్థితి ఏమైంది, అసలు ఎన్ని రోజులు ఉన్నారు ఇట్లా, అన్నం ఉన్నదా లేదా, మరి ఏం తింటుర్రు, ఎక్కడ వండుకుంటుర్రు, ఏంది పరిస్థితి అని అడిగిన నాదులు లేరు. ఈ మనం పేరుకు పెద్ద పెద్ద డైలాగులు చెప్తా ఉంటాం, మనది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని పెద్ద పెద్ద డైలాగులు ఇస్తున్నాం మనం. ఏంటంటే ఇవి సోషల్ మీడియాలో వినటానికి సప్పట టైప్, వినటానికి పనిచేస్తుంది తప్ప తినడానికి పనికిరావు. కామారెడ్డి ప్రజలకు అన్నం పెట్టేటోడు ఎవడు, అన్నం పెట్టే రైతులను పట్టించుకోకపోతే కుక్క బతుకైతే లాస్ట్కి వస్తే నేను చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ఎవరైనా కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా కానీ రైతుల పేరు చెప్పుకొని మీరు ఎవరైతే హరీష్ రావు నిన్న పెద్ద పెద్ద డైలాగులు విసురుకుంటా రైతుల కోసం ఏదో చేసినట్టుగా ఉరుకుతా ఉన్నావు కదా, భారీ గేట్లు దుంకుకుంటా ఉరుకుతా ఉన్నావు కదా, ఎటువా ఇప్పుడు దోసుకుంటానికేమో మెదకు నాదే, ఇటు ఇది నాదే అది నాదే, పెద్ద పెద్ద ఉమ్మడి జిల్లాలన్నీ నాయని మాట్లాడతారు. మరి పెట్టడానికి ఎటువా? మైనంపల్లి హనుమంతరావు ఎక్కడ పోయినావు? మైనంపల్లి హనుమంతరావు ఎటువైనావు? సిద్దిపేటలో వచ్చి పెద్దరికం చేస్తా ఉన్నావు కదా, నీ పక్కపొంటి మెదకు కామారెడ్డి నీ పక్కపొంటే ఉన్నాయి కదా, ఎటువైనావు మరి మైనంపల్లి? కొంచెమన్నా సిగ్గుండాలా మనకు. నాయకులు ఎట్లుండాలి ఏం కథ అనేది మీరు పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చి అధికారంలోకి రావడం కోసం వాడిని దొక్కేస్తా వీని దొక్కేస్తా కాదు, ప్రజలు మేము దొక్కే రోజు వస్తే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి 5 రోజులు ఇన్నళ్ళు ఉన్నాయట, పరిస్థితి పట్టించుకునే నాదుడు లేడు ఎవడు కూడా. కామారెడ్డి ఎమ్మెల్యే ఆయన అధికారంలో లేదు, పార్టీ అధికారంలో లేకున్నా కనీసం మాట సాయం అనేది చేస్తానికి లేదు. అక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే వీళ్ళు అటు వైపు కూడా తొంగిచ్చిస్తున్నారంటే పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నాయనేది ఒకసారి అర్థం చేసుకోండి. పంట నష్టం కాదు, ప్రాణ నష్టం జరిగినా ఇప్పుడు ఏంది బాధ్యుడు ఎవడు రేపు ఏమైనా జరిగితే? ఇది మొత్తం అవినీతి, దీనికి అంతటి కారణం అవినీతి. కరెక్ట్ టైంలో ఈ చేయకపోవడం వల్ల, ఈ తూములు రిపేర్ చేయకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. సిద్దిపేటలో కూడా మనం చూసినాం, తూములు రిపేర్ చేయకపోవడం వల్ల ఈ ఏవైతే వాటర్ పోయే కినాల్స్ ఎక్కువ హైట్ లేకపోవడం వల్ల ఆ పక్కకు జోరి మొత్తం ఈ కాలువలు అంటే కట్టలు దిగిపోతూ ఉంటాయి. 100 కోట్లు 1,00,000 కోట్లు ఇప్పుడు వేల కోట్లు దీన్ని పెడతా ఉంటారు. మరి ఎవరు మింగుతా ఉన్నాడు, ఎవరు తింటా ఉన్నాడు? రాజగోపాల్ రెడ్డికి ఆ కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధం ఏముందా? పాపం ఆయన పెద్ద మనిషి చేసుకొని ఎంతో కొంత వాళ్ళ ప్రజలకు, కామారెడ్డి ప్రజలకు ఎంతో కొంత ఒక 2-3 రోజులైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేసిండు. ఆ గట్లుండాల మనసు అంటే. ఎంతో కొంత సాయం చేసే ప్రయత్నం, మనం సమాజం నుంచి ఎంత తీసుకుంటాం, మన సమాజానికి ఎంత ఇస్తున్నాం అనేది తెలవాలి. ఒక్కసారి ఎమ్మెల్యే కాగానే, మంత్రి కాగానే కోట్లకు పరుగులు ఎత్తుతూ ఉంటారు. ఎవరి కోసం ఏం పట్టుకొని పోతారు? ఆ పొంగ ఏమన్నా ఆ పొక్కలో పెట్టుకొని పోరి. ఇప్పుడు మీరు ఏదైతే బొంద తవ్వుకుంటే ఆ బొందలో పెట్టుకొని పోరి. కొంచెమన్నా సిగ్గుండాలా మనకు. ఎమ్మెల్యేను మేము మంత్రిని, ఆయన ఏ పదవి, ఒక ఎమ్మెల్యే ఆయన మునుగోడు నియోజకవర్గం చూసుకుంటే చాలు, మంత్రి కూడా కాదు. ఆయన ఎందుకు స్పందించడం మరి? అంటే మీ పబ్లిసిటీ వచ్చేదేమో, పబ్లిసిటీ వచ్చేది ఉంటేనేమో అక్కడికి పోయి ఫస్ట్ మేమేమో నిలబడతారు. దయచేసి మిత్రులారా, చుట్టుపక్కల నియోజకవర్గాలలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు తోచిన సాయం చేయండి. వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి ఏం కథ అనేది బయట ప్రపంచానికి తెలియజేయండి, బయట జిల్లాలకు తెలియజేయండి. వీడియోల ద్వారా, ఆ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ వాడండి. దయచేసి అక్కడ కామారెడ్డి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.